హలో హలో గోపన్న, నమస్కారం అన్న. నమస్కారం నమస్కారం చెప్పండి. ఇక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడన్న. నేను క్రిస్టియానిటీ గురించి చెప్తుంటే వాడు ఏమంటుండంటే, క్రిస్టియానిటీ యేసు చచ్చిపోయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత బైబిల్ రాసింది కదా. కాదు తమ్ముడు, మళ్ళీ చెప్పు. యేసు చచ్చిపోయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత వార్తలు వచ్చినాయా అని. కాదు 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 యేసు చనిపోయిన తర్వాత 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో మార్క్స్ వార్త రాశారు. తర్వాత పౌలు పత్రికలు వచ్చినాయి. లాస్ట్కి వచ్చింది యోహాను సువార్త. 100 నుంచి 110 సంవత్సరాల మధ్యలో యేసు చనిపోయిన 100 సంవత్సరాల తర్వాత యోహాను సువార్త వచ్చింది. ఓకేనా? యోహాన్ అంటే ఇది రెండో శిష్యుడు. మొదటి యోహాను వేరు, ఈ రెండో యోహాను వేరు. ఈ రెండో యోహాను చనిపోయిన తర్వాత రెండో యోహాను 100 నుంచి 100 సంవత్సరాల మధ్యలో రాశాడు. అయితే ఈ పత్రికలు కానీ, పౌలు రాసిన పత్రికలు కానీ, ఈ సువార్తలన్నీ కలెక్ట్ చేసింది ఎవరయ్యా అంటే కాన్స్టంటైన్ రాజు కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసి మొత్తాన్ని అక్కడెక్కడ ఉన్న మొత్తాన్ని కలెక్ట్ చేసి, అంటే ఇది 12 దేశాల్లో రాశారు ప్రవక్తలు, ఒక దేశంలో రాసింది కాదు బైబిల్. ఈ మొత్తాన్ని కాన్స్టంటైన్ రాజు కలెక్ట్ చేసి మొత్తాన్ని బైబిల్ని 350 సంవత్సరంలో తయారు చేశారు. యేసు చనిపోయిన 350 సంవత్సరాలకు బైబిల్ తయారైందని చెప్పుకోవచ్చు కరెక్ట్గా. ఇది చరిత్ర. అయితే మా ఫ్రెండ్ ఏమంటున్నట్టు అన్న, ఇప్పుడు మనం క్రిస్టియానిటీ గురించి ఫైట్ చేస్తున్నాం కదా. అయితే నువ్వు తిట్టేది ఉంటే ప్రవక్తను తిట్టు, లేకపోతే రాసినోడిని తిట్టు, అలా దేవుణ్ణి ఎందుకు తిడుతున్నావు అన్నాడు. ఇప్పుడు ఉన్నాడు అక్కడ? ఉన్నాడన్న, పక్కన ఉన్నాడు. ఒకసారి తమ్ముడికి అతను డౌట్ ఏందో మనం క్లారిఫై చేద్దాం, మన బాధ్యత. ఓకే అన్న, ఓకే అన్న. ఇవ్వు ఒకసారి ఇవ్వు. హలో అన్న. హలో అన్న. హలో తమ్ముడు, బాగున్నావా తమ్ముడు? బాగున్నా అన్న. అన్న నేను ఫస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా. చెప్పు తమ్ముడు. నేను ఏ మతానికి సపోర్ట్ చేయను ఎప్పుడు. అంటే ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు ఏమని నమ్ముతారు? అన్న నేను హిందూయిజంనే నమ్ముతా, కానీ దేనికి అంత సపోర్ట్ ఇవ్వను ఈ విషయంలో. కానీ ఓకే తమ్ముడు, నేను అడిగిన దానికి ప్రశ్నలకు సమాధానం. మీ అమ్మగా మీ నాన్నగారు క్రైస్తవులా హిందువులా? హిందువులు అన్న, హిందువులే. హిందువులు. శభాష్, మంచిది. నువ్వు ఏ మతానికి సపోర్ట్ చెయ్యవు? చెయ్యనా అంటే నేను ఒకరికి అపోజిట్కి వెళ్ళాను అన్న. అపోజిట్కి వెళ్ళాను నేను. ఎట్లా చెప్పండి? నేను వాళ్ళ దారి వాళ్ళది, వాళ్ళ దారి వాళ్ళదని చెప్పి వదిలేస్తాను ఎప్పుడన్నా కానీ. నువ్వు రజాకార్ సినిమా చూసావా తమ్ముడు? మరి చూడలేదన్న. మరి రజాకార్ సినిమా చూసి మాట్లాడాలి కదా. ఇప్పుడు మనం ఏదో స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు సమాజం మొత్తం మీద, మన చరిత్ర మొత్తం మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎక్కడ మీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు ఇచ్చుకోవచ్చు, నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం అలా స్టేట్మెంట్ ఇవ్వకు. ఎందుకంటే చరిత్ర మొత్తం తెలిసినోడిని. అల్లాహు అక్బర్ అనలేదని చెప్పి ఎంతో మంది హిందువులు ఊచకోత కోశారు. 100 మంది ముస్లింల మధ్య ఒక హిందువు జీవించలేడు, తెలుసా నీకు ఆ సంగతి? 100 మంది క్రైస్తవుల మధ్య ఒక హిందువు జీవించలేడు. కానీ 100 మంది హిందువుల మధ్య ఒక క్రైస్తవుడు ఉండగలడు, ఒక ముస్లిం ఉండగలడు. ఆ సంగతి నీకు తెలుసా? తెలీదా? అవునన్నా. నువ్వు అల్లా దేవుడు కాదని ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు చంపపోతే నా పేరు తిప్పెట్టుకుంటా. కానీ ఏదైనా ముస్లిం వచ్చిన దగ్గర మీ దేవుళ్ళు కాదని నువ్వేం పీకలేవు అన్న. నేను సింపుల్ గా నా క్వశ్చన్ చెప్తాను, నీకు అర్థమైంది? నేను చెప్పింది ఇంత మటుకు రైట్ ఉందా తప్పు ఉందా? ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో స్టేట్మెంట్లో చెప్పు. ఇప్పుడు నా క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎంత చెప్పినా నేను వింటాను. ఒక చెప్తాము, చెప్పు. నేను ఏమంటున్నా అంటే, నిఖిల్ నాకు క్రిస్టియానిటీ గురించి కొంచెం కూడా తెలియదు. హిందూయిజం గురించి ఇంకా ఎక్కువ తెలుసు. నాకు చెప్పాలంటే కొంచెం ఎక్కువనే తెలుసు. నేను కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయంటే హిందూయిజం చాలా. ఓకే. మహాభారతం కానీ నేను కొంచెం ఇంట్రెస్టింగ్ అది చూసాయంటే అవి. ఎందుకంటే నాకు యాన్షియంట్ ఇండియన్ సైన్స్ అనేది నాకు మస్తు ఇంట్రెస్ట్ అయిన టాపిక్. మెయిన్ ఏంటంటే అన్న, నేను ఒకటే చెప్పేది, నిఖిల్ క్రిస్టియానిటీ గురించి నాకు నిఖిల్ చెప్పేంత వరకు ఇంత జరుగుతుంది అనే విషయం నాకు తెలియదు. ఇంత జరుగుతుంది లోపల అనే విషయం అయితే నాకు తెలియదు. నిఖిల్ నాకు చెప్పేంత వరకు. నేను ఏమంటున్నా అంటే, సరేరా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాతనే కదా రాసింది అది. మన లెక్క మహాభారతం ఉన్నప్పుడు ఇవన్నీ కాదు తమ్ముడు. మాట చెప్తా, నువ్వు చెప్పేదంతా అర్థమైంది నాకు. ఇప్పుడు మీ ఇంట్లో మీరు మీ అమ్మగారి దగ్గర, మీ చెల్లెల దగ్గర, మీ ఇంట్లో అందరి దగ్గర కూర్చొని బైబుల్లో కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు ఉంటే నేను ఇప్పుడు నీకు చదివి వినిపిస్తా. అదే అన్న, ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ప్రతి ఒక్కటి నిఖిల్ చెప్పింది నాకు ఆల్రెడీ. ఓకే తెలుసు. నేను మీకు కంప్లీట్ వినలేదండి నేను ఏం చెప్పింది అసలు. ఫస్ట్ ఇంకొకటి
అల్లాని నమ్మని వాడిని నూనెలో వేసి చంపేయమని, అల్లాని నమ్మని వాడిని చంపేయమని, అల్లాని నమ్మకపోతే తోలు ఒలిచి ఆ చర్మంతో చెప్పులు కుట్టించుకోమని ఖురాన్లో రాసి ఉంది. నేను చెప్పేది కంప్లీట్ ఇది నా ఒపీనియన్. ఇప్పుడు నువ్వు చెప్పు తమ్ముడు. నేను మీరు అనే ప్రతి ఒక్క దానికి కరెక్ట్ వింటున్నాను. నేను చెప్తే మీరు కంప్లీట్ వినలే ఇంకా అసలు క్లారిటీగా. నేను ఏమంటున్నానంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఒక 70 ఏళ్ళ తర్వాత 80 ఏళ్ళ తర్వాత రాసింది ఆ మనిషి ఉన్నప్పుడు రాసిన దానికి ఎంత తేడా ఉంటది? తేడా దైవ గ్రంథాలు లేని తేడాలు ఉండవు. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణం లేని తేడా ఉంది. రాముడు ఎలా పుట్టాడు, ఎలా జీవించాడు, ఎలా ఉండాలి అని చెప్పి ఈ రోజు కూడా మీ అమ్మగారు మీ నాన్నగారు మీరందరూ కలిసి ఉన్నారంటే రామాయణాన్ని ఆదర్శంగా చేసుకొనే. నువ్వు తమ్ముడు చెల్లి అక్కని ప్రేమగా పిలుచుకుంటున్నావు అంటే అది రామాయణం పుణ్యమే. దాంట్లో తప్పే ఉంది? తప్పెందుకు ఉంటుంది మత గ్రంథాల్లో? రాముడు ఎలా జీవించాలో నేర్పించాడు మనందరికి. ఈరోజు మనం అలా జీవిస్తున్నాం. ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు కలిసి ఉన్నారంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న కుటుంబంలో అంతా బలంగా ఉందంటే కారణం ఏంటి? రామాయణం బేస్ చేసుకుని. అదే నువ్వు ఫారెన్ వెళ్ళు, ఒక భార్యకి 4 భర్తలు ఉంటారు, ఒక భర్తకి 4 భార్యలు ఉంటారు, ఆడికి 4 పిల్లలు, ఈడికి 4 పిల్లలు, మొత్తం కలగా పులకంగా ఉంటుంది. అందుకే మదర్స్ డే ఫాదర్స్ డే చేసుకుంటారు అక్కడ. అవును కదా? మా ఫ్రెండ్ అడుగుతుంది ఏంటి అంటే ఇప్పుడు మనం రామాయణం తీసుకున్నాం అనుకున్నా, రామాయణంలో వాల్మీకి మహర్షి రాసిండ్రు. అవును. మనము ఇప్పుడు రాముడు సీతాదేవిని వదిలేసిండు అని మనం రాముడిని దూషిస్తాం తప్ప వాల్మీకిని దూషించాం కదా. అవును, కరెక్టే. దూషించడం కాదు అక్కడ. నా ఫ్రెండ్ ఏమంటుండంటే అరే నువ్వు ఆ యేసుక్రీస్తు జీవితాన్ని రాసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని దూషించు, నువ్వు వాళ్ళ దేవుడిని ఎందుకు దూషిస్తున్నావు? ఆడికి వీడికి సంబంధం లేదు కదా. ఎందుకు లేదు? వాడు చేసిన పనులే కదా వీళ్ళు రాసింది. ఇప్పుడు ఏం రాసింది? మంచిగా బాగా సళ్ళు పిసికించుకోమని బైబిల్లో రాసింది. ఎక్కడ? 1 యెజెస్కేలు 23:3 బాగా సళ్ళు పిసికించుకోమని రాసింది. మరి ఇప్పుడు మనం అసలు ఈ బైబిల్ రాసినోడిని, ఈ బైబిల్ చెప్పినోడిని, ఆ బైబిల్ అలా రాయమని చెప్పినోడిని అందరినీ తిట్టాలి మనం. వీడిని ఒక్కడు రాసినోడిని ఒక్కడనే కాదు, చెప్పినోడు ఒక్కడనే కాదు, అందరినీ తిట్టాలి, చదివినోడిని కూడా తిట్టాలి. అంటే నా అభిప్రాయం అది. అంతే కదా? అంటే ఇప్పుడు వాడు ఏమంటుండే, నువ్వు యేసుని దూషించకరా, యేసు పేరుతో తప్పు జరుగుతున్నాయి కదా ఆ దాన్ని దూషించు అంటుండు. అసలు ఏమంటున్నా అంటే ఏసే తప్పు చేశాడు, అక్కడ చెప్పిందే చేసిండ్రా. అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ఇక్కడ మనకి లూకా 19:27లో నేను 9 ఇష్టం లేని నా శత్రువులను నా దగ్గర సంహరించండి. అవును, కరెక్ట్ మాట్లాడావు తమ్ముడు, నువ్వు మాట్లాడేది 100% రైట్. అక్కడ యేసు చెప్పలేదు కదా, వాడు రాసిండు కదా అంటుండు వాడు. అవును, వీడు చెప్పబట్టే వాడు రాశాడు కదా, యేసుగాడు చెప్పబట్టే వాడు రాశాడు. లేదా వాడు ఎందుకు రాస్తాడు? అంతే కదా తమ్ముడు? తమ్ముడు మీ ప్రశ్న నా కరెక్ట్గానే విన్నాను. వాడు ఇప్పుడు యేసు చెప్పబట్టే వీళ్ళు రాశారు, అవునా కాదా? ఆ విషయమే నా డౌట్ అన్న. ఇప్పుడు వాడు పర్సనల్ ఉన్నాడో తెలియదు మనకి, చెప్పిండని రాసిందో తెలియదు మనకి ఆ మూమెంట్ లో. అంటే నువ్వేమంటావు తమ్ముడు? ఎందుకని నువ్వేమంటావు అసలు నాకు అర్థం కాలేదు. అంటే రాయడం తప్పు అంటావా, మార్చి రాశారంటావా నీ ఒపీనియన్? మీకు సామెతలు చెప్పాను అన్నయ్య, చెప్పుకొని కాయాలనుకున్నట్టుంది ఇక్కడ కథ. కాదు తమ్ముడు, సామెతలు కాదు. ఇప్పుడు వాళ్ళు నువ్వు ఆ మాట నువ్వు నాతో చెప్పావు, ధైర్యం క్రైస్తవులతో చెప్పు ఆ మాట. నువ్వు ఉంటావేమో చూస్తాను అక్కడ. నువ్వు నాతో ధైర్యంగా మాట్లాడావు. వాళ్ళకి చెప్పడం పాయింట్ కాదనే, మనలో మనకి ఎంత క్లారిటీ ఉందనేది ఇంపార్టెంట్. క్లారిటీ అంటే నీకు లేదు తమ్ముడు, మందర క్లారిటీ ఉంది. నువ్వు బైబిల్ చదివావు మరి? నువ్వు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివావా నువ్వు? అన్న నాకు మీ క్లారిటీ చదవకుండా నీ క్లారిటీ కాదు తమ్ముడు. అసలు నువ్వు బైబిల్ చదవకుండా దాంట్లో గురించి నువ్వు మాట్లాడితే నేను ఎట్లా వింటాను? నేను పూర్తిగా చదివాను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా. బైబిల్లో ఏముంది, ఎంత లోతుంది, ఏం తప్పులని మొత్తం నాకు తెలుసు, నీకు తెలియదు కదా. దాని గురించి తెలియనోడి గురించి దాని స్టేట్మెంట్ ఎలా ఇస్తావు? అన్న మీకు ఒక విషయం చెప్పనా, ఈ కాల్ చేయకముందు కూడా నేను ఇదే మాట అన్నా నిఖిల్ తోటి. మీ అన్నతో మాట్లాడాలంటే నాకు అంత నాలెడ్జ్ లేదురా, మన ఇద్దరం మాట్లాడుకుంటే నువ్వు నాకు నాలెడ్జ్ ఇస్తావు, నేను నా డౌట్స్ క్లారిఫై చేసుకుంటాను. నిఖిల్ తోటి నేను అన్నా అంటే ఆ ఇద్దరు హాఫ్ నాలెడ్జ్ కాబట్టి ఇద్దరికి డేంజర్ అది నిఖిల్ ముందే చెప్పిన. అవునవును, నిఖిల్ తోటి నాతోటి నిఖిల్ ఆ మాట నిఖిల్ మీకు కాల్ చేస్తా అన్నప్పుడు నేను ఫస్ట్ నిఖిల్ తోటి ఏం మాట అన్నానో నిఖిల్ తోటి మించి అయినా. నిఖిల్ చెప్పు నేనేమన్నా ఫస్ట్? తమ్ముడు సరే, ఇప్పుడు ఏదైనా ఒకటి తమ్ముడు, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో. నేను ఫైనల్గా నీకు ఒకటి చెప్తున్నా, అన్ని మత గ్రంథాలు ఒకటి కాదు, అందరు దేవుళ్ళు ఒకటి కాదు, ఓకేనా? నేనైతే నేను కూడా చెప్తాను, అన్ని మతాలు సమానం కాదు. ఎందుకంటే
ఒకటి చెప్తా నేను తమ్ముడు, మనం ఆవును పూజిస్తాం, ముస్లిమ్స్ ఏం చేస్తారు, ఆవును కోసుకొని తింటాడు. అంటే పూజించమనే మన తల్లిని మనం పూజిస్తే మన తల్లిని వచ్చి వాడు కోసుకొని తింటున్నాడు. ఇద్దరు సమానమైన ఎలా అవుతారు? ఈ ప్రశ్న అడుగుతాముడు ఎవరినైనా నువ్వు, ఇది అందరూ దేవుళ్ళు సమానం అంటే ఈ ఒక్క క్వశ్చన్ గుర్తుపెట్టుకో చాలు. నేను ఈ డిబేట్ వచ్చినప్పుడే నా అన్న అరే వాడు నా దేవీ దేవతల్ని దూషిస్తున్నాడు, నా గ్రంథాలని వక్రీకరిస్తున్నాడు అంటే అది వాడి బైబుల్లోనే ఉంది అని చెప్పేసి యెహోవానే చెప్తాడు. అవును, బలిపీఠాలతో అవునవును, అది మతోన్మాదం ఎక్కిచ్చింది ఆ బైబుల్ రా, ఆ బైబుల్ రాసింది పరిశుద్ధాత్మ ప్రేరణతో అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు. అవునవును, కరెక్టే, 100% రైట్ తమ్ముడు. అందులో చెప్పింది ఇప్పుడు మనకి సాక్ష్యాలు వస్తే నాకు ఏసే కనబడ్డాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. తమ్ముడు సరే ఒకటి చెప్పా మన తమ్ముడికి ఇంకోటి, ఇప్పుడు మన తమ్ముడు కూడా చాలా సాక్ష్యాలు చూసించాడు, నాకు నడువు నొప్పిపోయింది, క్యాన్సర్ తగ్గిందని చెప్తుంటారు. అవునా? అవునండి. మరి అప్పుడు ఒక చెయ్యి తెగిపోయిన చెయ్యి ఒకటి మొలిపించమను, నేను కూడా క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను. ఒక చిన్న చెయ్యి తెగిపోద్ది కదా, ఆ చెయ్యి మొలిపిస్తే చాలు, నేను కూడా యేసయ్యని నమ్ముకుంటా. ఎవరు నాకు అలాంటి వాళ్ళు తగిలితే నాకు కాల్ చేయి తమ్ముడు, నేను కూడా మతంలోకి వచ్చేస్తాను. జస్ట్ తెగిపోయిన చెయ్యి మొలవాలి, కొత్త చెయ్యి మొలవాలి. ఇది నా కాన్సెప్ట్ యేసయ్య మహిమతోటి. ఏ తమ్ముడు? సరే తమ్ముడు, రైట్. మన తమ్ముడిని కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పు మన హిందూ ధర్మం పట్ల. ఓకే అన్న, ఓకే. సరే తమ్ముడు, ఓకే. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే.